This conference will now be recorded. Yeah. STR methods to okay, so we have some more methods to work with. So the next set of method is sorry, ఒకసారి డ్రాప్ చేస్తాను. సో జాయిన్ సో ఏది అవసరం లేదు, సెల్ఫ్ అవసరం లేదు ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఇటరబుల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కలెక్షన్, అంటే యూ కెన్ హ్యావ్ ఎనీ కలెక్షన్. ఇటరబుల్ మీన్స్ ఏ కలెక్షన్. ఓకే, the string whose method is called inserted between each given string. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రింగ్ పైన మనం కాల్ చేస్తాం. ఆ స్ట్రింగ్ విల్ బి జాయిన్డ్ విత్ ద గివెన్ కలెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని, పీక్యూని, ఆర్ఎస్ని ఈ డాట్తో జాయిన్ చేయండి అంటున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే టు మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్. ఓకే సార్, మన ఓన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఓకే, సో నేను జాయిన్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ హైఫన్. జాయిన్ చేయడానికి నేను ఎవరిని వాడుతున్నాను? హైఫన్ని వాడుతున్నాను. ఓకే, సో లేదు సార్ అంటే ఓకే, సో వీ విల్ ట్రై టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, S1 ఈజ్ ఈక్వల్ టు హైఫన్ హైఫన్. ఓకే, సో హైఫన్ హైఫన్ గ్రేటర్ దాన్ సింబల్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఐ వాంట్ టు గివ్ ఏ లిస్ట్. సో ఆ లిస్ట్ వచ్చేసి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ లైక్ పైథాన్. ఓకే, స్ట్రింగ్ లిస్ట్లో ఏదైనా ఉండొచ్చు, బట్ ఏంటంటే మనకు కొంచెం రీజనబుల్ ఉండడానికి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ పైథాన్ యూఐ ఎస్క్యూఎల్. లెట్స్ సే పైథాన్ యూఐ ఎస్క్యూఎల్. సో పైథాన్ యూఐ ఎస్క్యూఎల్. సో here I will say s1 dot join. Okay, so s1 dot join lst. సో s1 dot join lst అనగానే ఏమవుతుంది మనకి? యూ విల్ గెట్ పైథాన్ యూఐ ఎస్క్యూఎల్. అంటే పైథాన్ యూఐ ఎస్క్యూఎల్ దేంతో జాయిన్ అయింది? పైథాన్ యూఐ ఎస్క్యూఎల్ దేంతో జాయిన్ అయినాయి? ఈ సింబల్తో జాయిన్ అయినాయి అన్నమాట. ఓకే, సో ఈ సింబల్తో జాయిన్ అయినాయి. అండర్స్టాండింగ్? సో పైథాన్ followed by this symbol, ui followed by this symbol. అర్థమైందమ్మా పాయింట్? సో వాట్ ఈస్ దిస్? జాయిన్. వాట్ ఈస్ జాయిన్ డూయింగ్? Concatenating the collection of elements using this particular symbol, using that particular symbol. Yes, okay. ఎల్జెస్ట్ ఏంటంటే మీకు సెంటర్ గుర్తుందా? ఎల్జెస్ట్ అనేది సెంటర్కి లెఫ్ట్ యాంగిల్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ ప్లేస్లో ఐ షో యూ ఎగ్జాంపుల్, మీరు టాస్క్ లాగా తర్వాత చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అన్నాను అనుకోండి, అంటే ఇక్కడ నేను ఏమి ఇచ్చినట్టు? హలో అనేది 5 క్యారెక్టర్స్. హలో అనేది 5 క్యారెక్టర్స్. ఓకే, హలో అనేది 5 క్యారెక్టర్స్. సో లెఫ్ట్ సైడ్లో ఓకే 1 సెకండ్.
సో ఇప్పుడు హెలో అనేది ఎన్ని క్యారెక్టర్స్? 5 క్యారెక్టర్స్. ఇవన్నీ క్యారెక్టర్స్ 1 2 3 4 5. అంటే ఇప్పుడు నేను హలో ఇచ్చి జనరల్గా 10 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? రైట్ లెఫ్ట్కి అడ్జస్ట్మెంట్ అవుతుంది సెంటర్ అయితే. ఇప్పుడు ఎల్జెస్ట్ అంటే ఏమైందంటే ఓన్లీ లెఫ్ట్కే పడతాయి అనమాట. సో దట్ యూ హ్యావ్ టు ట్రై. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ. సో ఫిల్ క్యారెక్టర్ మన ఇష్టం, ఏ క్యారెక్టర్తో అయినా మనం ఫిల్ చేస్తాం. సెంటర్ గుర్తుంది కదా? ఓకే, అన్నీ చెప్తే మరీ స్పూన్ ఫీడింగ్ లా ఉంటుంది, అందుకని చెప్పట్లేదు. సో నెక్స్ట్ లోవర్. లోవర్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ఏ కాపీ కన్వర్టెడ్ టు లోవర్ కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను s1 is equal to hello world అన్న. s1 is equal to hello world. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ s1 డాట్ లోవర్ అన్నా అనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్? ఏమైపోయింది? మొత్తం లోవర్ కేస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? బికాస్ వి సెడ్ లోవర్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ s1? s1 ఏమవుతుంది? s1 స్ట్రింగ్. వావ్, ఒరిజినల్ వస్తుంది, అది చెప్పాలి. s1 స్ట్రింగ్ అంటే ఇంకా నేను ఏం మాట్లాడాలి? సో యూ విల్ గెట్ ప్రింట్ ఆఫ్ s1 అంటే ఏమొస్తుంది అంటే యూ విల్ గెట్ ద ఒరిజినల్ కాపీ. ఎందుకు సార్ ఒరిజినల్ కాపీ వస్తుంది అంటే లోవర్ అన్నప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లోనే. వాట్ ఈస్ ద రీజన్? ఇమ్యూటబుల్. వాట్ ఈస్ ద రీజన్? స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. అవి ఇవన్నీ పడాలి. ఓకే, నెక్స్ట్ ఎల్ స్ట్రిప్ మీరే చేయాలి, కానీ స్ట్రిప్ చేసిన తర్వాత. సో స్ట్రిప్ అనేది నేను చెప్తాను, చెప్పిన తర్వాత చేదురు. సో హియర్ రిమూవ్ ప్రిఫిక్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ రిమూవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిటర్న్ ఎస్టిఆర్. అక్కడ చదివేస్తేనే మీకు అర్థమైపోవాలి. చదవండి ఒకసారి. రిటర్న్ ఏఎస్టిఆర్ విత్ ద గివెన్ ప్రిఫిక్స్ స్ట్రింగ్ రిమూవ్డ్ ఇఫ్ ప్రెజెంట్. ఒకవేళ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ s1 is equal to hello world. s1 is equal to hello world. సో s1లో నుంచి ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందు. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందుది. ఓకే, నవ్ ఐ వాంట్ టు రిమూవ్ ప్రిఫిక్స్ hello. ఏమైతే చెప్పండి? ఏం మిగిలిపోయింది? వరల్డ్. ఎందుకు? ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ద ప్రిఫిక్స్. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్, now tell me what happens. If a string starts with the prefix string, return string len of prefix colon. ఇది చూడగానే మీకు ఏమర్థమైంది? స్ట్రింగ్ లెన్ ఆఫ్ ప్రిఫిక్స్ కోలన్. దిస్ ఈస్ స్లైసింగ్. దిస్ ఇస్ వాట్? స్లైసింగ్. స్ట్రింగ్ లెన్ ఆఫ్ ప్రిఫిక్స్ అంటే లెన్ ఆఫ్ హెలో. అంటే 5. అంటే 5 నుండి ఎక్కడ దాకా? ఎండింగ్ దాకా. అంటే లోపల ఏం జరుగుతుందనే చెప్తుంది అనమాట. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, మీరు దాని భాషలో మాట్లాడాలి అనుకుంటే ఎట్లా మాట్లాడతారు? s1 ఆఫ్ లెన్ ఆఫ్, దాని భాషలో మాట్లాడతాం. లెన్ ఆఫ్ హెలో. ఇక్కడ ప్రిఫిక్స్ హెలో అనే కదా. లెన్ ఆఫ్ హెలో కోలన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇచ్చింది ఆన్సర్, దాని భాషలో అది మాట్లాడుకుంటున్నాం. సో నువ్వు ప్రిఫిక్స్ అంటే ఏం ఆపరేషన్ అవుతుంది వెనకాల? ఈ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. అంటే వాడు దీనికి ఒక ఫంక్షన్ రాశాడు. ఏమని రాశాడు? ఫంక్షన్ రిమూవ్ ప్రిఫిక్స్, టేక్ ద ప్రిఫిక్స్, ఆ ప్రిఫిక్స్లో నుంచి ఇది తీసి వాడికి ఇచ్చేసాయి అని చెప్తుంది. ఇది వెనకాల ఉన్న కోడ్ అన్నమాట. ఎస్, నువ్వు ఈ కోడ్ రాస్తున్నావా? ఈ కోడ్ రాస్తున్నావు. ఎస్, ఎందుకంటే ప్రతిసారి ఇది మనకి తెలియదు కదా, ఏ స్ట్రింగ్ ఇస్తాడో తెలియదు. హోప్ యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. ఓకే, నౌ టెల్ మీ వాట్ అబౌట్ ద అవుట్పుట్ ఫర్ దిస్. s1 is equal to hello world. s1 remove prefix hello అంటే ఇక్కడ చదవండి కింద. అదర్వైజ్ రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ స్ట్రింగ్. హూ ఇస్ ఒరిజినల్ స్ట్రింగ్?
రైట్. ఒరిజినల్ స్ట్రింగ్ ఎవరు? హలో వరల్డ్. సో హలో అనేది లేకపోతే, సరే హలో అనేది ఉంది కదా, స్మాల్ హెచ్ఈఎల్ఎల్లో లేదు, క్యాపిటల్ హెచ్ఈఎల్ఎల్లో ఉంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు రిమూవ్ సఫిక్స్ చెప్పగలుగుతారా ఏంటో? చెప్పండి ఏంటి? తర్వాత, అంటే ముందుది కాదు, తర్వాత. ఓకే, యూ కెన్ డూ ఇట్. ఓకే, డూ ఇట్ లేటర్. నెక్స్ట్ రీప్లేస్. రీప్లేస్ ఏంటి? రీప్లేస్ ఓల్డ్ క్యారెక్టర్ with a new character. Okay, so new character, or you can say string, with return a copy with all occurrences of a substring old replaced by new. మరి కౌంట్ ఏంది సార్? కౌంట్ ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్ విచ్ విల్ టెల్ యూ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అకరెన్సెస్. నువ్వు 2 ఇచ్చావనుకో ఓన్లీ రెండింటినే చేంజ్ చేస్తుంది. నువ్వు 3 ఇచ్చావనుకో మూడునే చేంజ్ చేస్తుంది. ఏమి ఇవ్వలేదు అంటే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా -1 వస్తుంది. -1 అంటే మీనింగ్ ఏంటి? ఇట్ రీప్లేసెస్ ఆల్. యూ కెన్ స్పెసిఫై 1 or 2, దట్ ఈస్ అప్ టు యూ. సో నువ్వు 1 అంటే ఒక రిప్లేస్మెంట్ చేస్తుంది, 2 అంటే 2 రిప్లేస్మెంట్ చేస్తుంది, 5 అంటే 5 రిప్లేస్మెంట్. ఏమి ఇవ్వకపోతే ఆల్. సార్ నేను -1 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నువ్వు -1 ఇచ్చినా, అది ఇచ్చినా, నువ్వు ఇచ్చినా, ఎఫెక్ట్ ఈస్ ద సేమ్. ఓకే, సో ఓకే, నౌ టెల్ మీ ఎగ్జాంపుల్. నాలాగా ఒక డిస్కవర్ చేయండి ఒక ఎగ్జాంపుల్ టు డెమాన్స్ట్రేట్ రీప్లేస్. దేనికైనా వాడచ్చు. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. థింక్. నేను చెప్పినా కదా, ఇన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పిన, ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. S1 is equal to hello world. Very good. ఓకే ఓకే, ఇంకా 2-3 ఇద్దాం. హలో వరల్డ్, హాయ్ వరల్డ్, ఓలా వరల్డ్. రైట్. ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్ కదా. రీప్లేస్ స్మాల్ హెచ్ ఓల్డ్. ఎవరితో రీప్లేస్ చేయాలి? ఓకే, నేను చెప్పిన తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు ఏమేమి చెప్పండి సార్? మీకు చెప్పడానికి డబ్బులు ఇస్తున్నారు కదా సార్, మాకు ఇవ్వట్లేదు కదా, అంతేనా? ఇట్లా అన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అందుకని చెప్తాను. వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. అందరు మీలా మంచోళ్ళు ఉండరు. ఓకే, సో నౌ ఐ విల్ సే 2. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. ఓన్లీ 2 హెచ్ఎస్ ఆర్ రీప్లేస్డ్. ఓలా రీప్లేస్ అయిందా? ఎందుకు? ఓన్లీ 2 ఇచ్చాను. సార్ నేను 10 ఇస్తే ఎన్ని కావాలో అన్నీ అవుతాయి. నువ్వు 10 ఇచ్చినా, 20 ఇచ్చినా, ఎన్ని కావాలో అన్నీ అవుతాయి. రైట్. నువ్వేమి ఇవ్వకపోతే -1 డిఫాల్ట్. ఓకే, ఫైండ్ చదివారు కదా. ఆర్ ఫైండ్ ఈజ్ ది రైట్ అన్నమాట. రైట్లో ఇండెక్స్ చదివారు కదా, ఇది రైట్ ఇండెక్స్. ఆర్ ఫైండ్, ఆర్ ఇండెక్స్, ఆర్ జస్ట్. ఇంతకుముందు లెఫ్ట్ జస్ట్ చూశారు, ఇది ఆర్ జస్ట్ అనమాట. సో పార్టిషన్ అవసరం లేదు. ఓకే, సో స్ప్లిట్, ఇవన్నీ మళ్ళీ స్ట్రిప్ స్ప్లిట్ వేరు వేరు. సో స్ప్లిట్ చెప్పిన తర్వాత మీరు ఆర్ స్ప్లిట్ అవి చేసుకోవచ్చు. ఓకే, సో స్ప్లిట్ కొంచెం పెద్దగా ఉంది, చదవండి, ఈజీ ఉంటుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో, return a list of substrings in the string using sep as the separator. Using sep as the separator. Sep ఇవ్వకపోతే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా నన్ వస్తుంది. వెరీ గుడ్. సో sep ఏమైంటుంది సార్? Sep is the separator used to split the string. When set is none, when set to none, sorry, it's a default value. It will split on any white space. ఒక ట్యాబ్ మీద అవ్వచ్చు, ఒక న్యూ లైన్ మీద అవ్వచ్చు, ఓకే, ఒక ట్యాబ్, ఓకే, స్పేస్, ఎఫ్, ఎనీథింగ్. సో జనరల్గా మనకి ఒకటి స్పేస్ ఒకటి బాగా కనిపిస్తుంది, తర్వాత ట్యాబ్ ఒకటి బాగా కనిపిస్తుంది. ఓకే,
So and we'll discard empty strings from the result. What did discard? Empty string. Empty strings ని పట్టించుకోదన్నమాట. అర్థమైందా? ఓకే సార్ నేను నా ఓన్ క్యారెక్టర్ ఓన్ సెపరేటర్ ఇవ్వచ్చా? డెఫినెట్గా ఇవ్వచ్చు. నువ్వు ఇవ్వకపోతే ఇవన్నీ వస్తాయి అన్నమాట. నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చింది వస్తుంది. ఓకే మ్యాక్స్ స్ప్లిట్ -1 ఉంటే ఏంటి? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్ప్లిట్స్. లేదు సార్ నేను 2 3 కూడా అనొచ్చు, నా ఇష్టం. నేను 2 అంటే 2 స్ప్లిట్స్ చేస్తాను, 3 అంటే 3 స్ప్లిట్స్ చేస్తుంది. గుర్తుపెట్టుకునే మాట, 3 స్ప్లిట్స్ చేస్తుంది. 3 స్ప్లిట్స్ చేసి మిగతా అంతా ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చేస్తాను అనమాట. ఈజ్ దిస్ క్లియర్? ఓకే నౌ లెట్ us గో ఫర్ ఎ సింపుల్, ఇంతకు ముందుదే తీసుకుందాం, ఇదే తీసుకుందాం. నౌ split, right? Now we will go for s1 dot split. Okay, now I'm not giving anything, split anante. Then base me split aitani cheppanu, space meeda split ayindi. Then me split ayindi space. Oh, ee space meeda split. Is this crystal clear? Em return chesindi list return chesindi. Yes. Now tell me how to get the count of words in this particular string. అవసరం లేదు, we can just write length, no, len of split. Done. Any words ఉన్నాయి? 6. Now if I want characters, ఇప్పుడు ఏం చేయాలి? Now I need to write a loop. Now I need to write a loop. ఏమని రాయొచ్చు? for I in s1 dot split. ఇప్పుడు నీకు ఏమొస్తుంది? ఒక్కొక్క లిస్ట్ వస్తుంది, ఐలో ఒక్కొక్క లిస్ట్ వస్తుంది, ఐలో ఒక్కొక్క లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమనాలి? ఫర్ జే ఇన్ ఐ, జే ఇన్ ఐ. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం? సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1. సో వీ విల్ రైట్ సి ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఓకే తర్వాత అదేనా, రైట్? సో బయటకు వచ్చి ప్రింట్ చేసుకుంటాం. సో ప్రింట్ ఆఫ్ సి. సో దిస్ ఈస్, అర్థమైందా? లెంత్ ఆఫ్ వర్డ్స్ or I should say number of words. ఓకే ఇది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ప్రోగ్రామింగ్ అనేది చెప్పాను కదా, జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద బేసిక్, లిస్ట్ ఇచ్చింది, లిస్ట్ని ఎట్లా లూప్ చేయాలి, ఒక్కొక్క లూప్ ఒక్కొక్క ఎలిమెంట్ని ఎట్లా తీసుకోవాలి, అయిపోయి. డన్. హౌ మెనీ క్యారెక్టర్స్? 27 క్యారెక్టర్స్. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఎంత, సెకండ్ క్యారెక్టర్ ఎంత అని అడిగాడు అనుకో, ఈ ప్రింట్ని జరుపుకోవడమే. ఈ ప్రింట్ని జరిపామనుకో ఏమవుతుంది? ప్రింట్ జరిపామనుకో ఎంత అవుతుంది? ఒక్కొక్క వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్డ్ ఏంటి? జే. కామా. ఇక్కడ కామా బదులు మనం ఫార్మాట్ వాడచ్చు, గుర్తుందా? ఎలా వాడదాం ఫార్మాట్ చెప్పండి? ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఈజీ అయిపోయిందా లేదా? కామా సారీ డాట్ ఫార్మాట్ జే కామా సి, రైట్? ఓకే ఒక్క నిమిషం. సారీ. ఓకే
32. ఓకే, సిని మళ్ళీ మార్చాలి కదా, సిని మళ్ళీ 0 చేయాలి. ఓకే, సిని ప్రతి లూప్లో 0 చేయాలి. ఓకే, hello 5, world 5, hi 3, world 5, hola 4, world 5. సో సిని మళ్ళీ ప్రతిసారి 0 చేయాలి కదా, ఎందుకంటే ఒకసారి కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 0, కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 0. అర్థమైందా? ఎస్, రైట్. సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లమ్స్ లేటర్, నాట్ ఎ ప్రాబ్లం. స్ప్లిట్ అర్థమైంది ఇప్పుడు అందరికీ? సార్ స్ప్లిట్ మన ఓన్ క్యారెక్టర్ మీద కూడా స్ప్లిట్ చేసుకోవచ్చా సార్ అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్, ఇక్కడ కామాస్ ఉన్నాయి అనుకున్నాం, రైట్? సో స్ప్లిట్ ఆన్ కామా. సో స్ప్లిట్ ఆన్ వాట్? స్ప్లిట్ ఆన్ కామా. సో కామా మీద స్ప్లిట్ చేశాను. ఎవరిని? సో హలో వచ్చిందా, వరల్డ్, హాయ్ వరల్డ్ వచ్చిందా, ఓలా వరల్డ్ వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఈజ్ ఇస్ క్లియర్? ఇది స్పేస్ ఉంది చూడండి, స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఎస్, ఈజ్ ఇస్ క్రిస్టల్ క్లియర్? అంటే స్ప్లిట్ నీ ఇష్టం ఎట్లనే చేసుకోవచ్చు, రైట్? ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ, సో నౌ ఐ విల్ సే max split is equal to 2. మ్యాక్స్ స్ప్లిట్ ఏమంటాము? 2 అన్నాం. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ 3 స్ప్లిట్స్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గివింగ్ యూ 2 స్ప్లిట్స్, మిగతా అంతా కూడా ఇంకోటి అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు రిమెంబర్ యాక్చువల్లీ, రైట్? ఈజ్ ఇస్ క్లియర్? పక్కా స్ప్లిట్ అర్థమైందా? బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. I am going to give you one very very important note today. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ లైన్స్. స్ప్లిట్ లైన్స్ అంటే ఇట్ విల్ స్ప్లిట్ ద లైన్స్. ఒక పెద్ద పారాగ్రాఫ్ని కూడా లైన్స్ లాగా స్ప్లిట్ చేయొచ్చు. దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ గుర్తుందా? వాట్ వాజ్ ఎండ్స్ విత్ డూయింగ్? Ends with was checking whether a particular thing was starting. Now ending. Starts with ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో దాంతోనే స్టార్ట్ అవుతుందా చెక్ చేస్తాం. సో యూ కెన్ రైట్. సో స్ట్రిప్ అంటే ఏంటి ఒకసారి చదవండి. రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ రిమూవ్డ్. ఓకే, ఓకే. సో రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేస్ రిమూవ్డ్ అంటే ముందు వెనకాల ఉన్న స్పేసెస్ని కంప్లీట్గా స్ట్రిప్ చేసేస్తుంది అన్నమాట. అర్థమైందా? కంప్లీట్గా ఏం చేస్తుంది? స్ట్రిప్ చేసేస్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ I will say S1 is equal to this is a foundation for our next scenario actually. So S1 dot strip. Okay, ఏం చేసింది చెప్పండి? 1కి ముందున్న స్పేస్ని పీకేసింది, 5 తర్వాత ఉన్న స్పేస్ని పీకేసింది. ఓకే, ఈ 5ని ఒక లిస్ట్లో వేయండి. ఇప్పుడు ఈ 1 2 3 4 5 ఒక లిస్ట్లో రావాలి. 1 2 3 స్పేస్ కాదు, ఏం రావద్దు. 1 2 3 4 5 అనేది ఒక లిస్ట్లో కావాలి. List of S1. List of S1. రీస్టార్ట్ చేయాలా? వాట్ అరవింద్, రీస్టార్ట్ చేయమంటావా? సార్ లిస్ట్ ఆఫ్ S1 రాస్తే వస్తుంది. లిస్ట్ ఆఫ్ S1 రాస్తే వచ్చేస్తుందా? ఓకే, ఒక్క నిమిషం. లెట్ హిమ్ షో వాట్ విల్ హ్యాపెన్. Okay, this is the result of list of S1.
ఓకే, సో ఇది ఆన్సర్ అనుకుంటున్నారా? నో. యా, హితేష్. ఫస్ట్ స్ప్లిట్ రాయాలా స్ట్రిప్ రాయాలా? ఫస్ట్ స్ప్లిట్ రాయాలి. ఓకే, సో S1 డాట్ స్ప్లిట్. సరే, ఓ పని చేద్దాం. S1 డాట్ స్ప్లిట్. వచ్చింది ఆన్సర్? క్వశ్చన్ ఏంటి? దీన్ని ఏం చేయాలి? నేను అందరూ చెప్తారు అనుకున్నా, బట్ ఓన్లీ 1% సైడ్. దీన్ని ఏం చేయాలి? లిస్ట్లోకి 1 2 3 4 5 ఇవ్వాలి అన్నాను. స్ప్లిట్ ఏం చేస్తుంది? స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. అక్కడ ఒక పాయింట్ చదివారా లేదా మీరు? ఏమని చదివారు? ఇక్కడ అండ్ విల్ డిస్కార్డ్ ఎంటీ స్ట్రింగ్స్. ఇట్ విల్ డిస్కార్డ్ ఎంటీ స్ట్రింగ్. ఇది ఎంటీ స్ట్రింగ్, డిస్కార్డ్ 1 తీసుకో, మళ్ళీ డిస్కార్డ్ 2 తీసుకో, డిస్కార్డ్ 3 తీసుకో, డిస్కార్డ్ 4 తీసుకో, డిస్కార్డ్ 5 తీసుకో, అయిపోయి డిస్కార్డ్. ఈ ముందు 2 స్పేసెస్ పీకేయాలంటే నేను ఏం చేయాలి? స్ట్రిప్ వాడాలి. స్ట్రిప్ వాడి స్ప్లిట్ వాడినా, స్ప్లిట్ వాడి స్ట్రిప్ వాడినా సేమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం చేయొచ్చు నేను? స్ప్లిట్ ఆఫ్ S1 డాట్ స్ట్రిప్ కూడా స్ట్రింగ్ ఇస్తుంది నాకు, అవునా? సో S1 డాట్ స్ట్రిప్ డాట్ స్ప్లిట్. ఓకే, డన్. అట్లా వాడినా అదే రిజల్ట్, ఇట్లా వాడినా అదే రిజల్ట్. రీడ్ దిస్ లైన్ వన్స్ అగైన్. డిస్కార్డ్ అంటే ఏంటి? పీకేస్తుంది అనే కదా అర్థం. స్పేస్ ఉంటే పీకేస్తుంది కంపల్సరీ. ఒకవేళ స్పేస్ లేదనుకో, అది మొత్తం ఒక ఎలిమెంట్ లాగా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నీకు ఈ 1 2 3 4 స్పేస్ ఉంది కాబట్టి అట్లా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ K ఉందనుకో, K1 వస్తుంది. అర్థమైందా? సో నా క్వశ్చన్ ఏంటి? దీన్ని తీసుకుని రావాలన్నాను. ఓకే, సో ఇది స్పేస్ని డిస్కార్డ్ చేస్తుంది, ఇది స్పేస్ని రిమూవ్ చేస్తుంది. స్ట్రిప్ అనేది రిమూవ్ చేస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? ముందు వెనకాల స్పేస్ ఉంటే పీకేసి దాన్ని స్ప్లిట్ చేస్తున్నావు. గివ్ మీ పాయింట్స్. ఎస్, ఓకే. ఎందుకు సార్ ఇందు గురించి మాట్లాడుతున్నారు? 2 minutesలో నేను చెప్తాను. సో స్వాప్ కేస్ అంటే లోవర్ని అప్పర్ చేస్తుంది, అప్పర్ని లోవర్ చేస్తుంది. వెరీ గుడ్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో now for example, if I'm saying S1 is equal to hello world, right? So now I will say S1 dot swap case. S1 dot swap case ఏం జరుగుతుంది? ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ అయింది, స్మాల్ క్యాపిటల్ అయింది, రైట్? ఓకే, నౌ టైటిల్. సో టైటిల్ ఏంటి అంటే, it would start with the uppercase characters and all remaining will be lowercase. టైటిల్ కేస్, క్యామిల్ కేస్ అంటాం. క్యామిల్ కేస్ అంటే ఒక 3 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వర్డ్ మొత్తము స్మాల్లో వస్తుంది, తర్వాత క్యాపిటల్లో వస్తుంది. సో టైటిల్ కేస్ అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ యాజ్ టైటిల్ కేస్, సో ఇక్కడ టైటిల్ అందాం. అర్థమవుతుందా? సో టైటిల్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇదేమవుతుంది ఇప్పుడు? హలో వరల్డ్. సో వాట్ ఈస్ దిస్ హలో వరల్డ్ హియర్? ఫస్ట్ వర్డ్, నో, ఈచ్ వర్డ్
first letter. Each word first letter becomes capital. Each word first letter becomes capital. అర్థమైందా? ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఒకవేళ కంబైన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కంబైన్డ్ వాట్ విల్ హ్యాపెన్? ఓన్లీ హెచ్, ఎందుకంటే అది మొత్తం వన్ వర్డ్ అయిపోతుంది కదా దానికి. అర్థమైందా? రైట్, ఈజ్ దట్ క్లియర్? అండర్స్టూడ్ మై పాయింట్స్? ఓకే, నెక్స్ట్ ఈజ్ టైటిల్. ఈజ్ టైటిల్ ఏం చేస్తుంది మరి? ఇచ్చింది Excuse me, టైటిల్ sir. కాదా? యా, చెప్పండి. టైటిల్ ఒకసారి మళ్ళీ చెప్తారా? నువ్వు ఫస్ట్ ఆన్లైన్ లెటర్ ఒకటే కాదు కదా సార్, మధ్యలో ఆరు కూడా చేంజ్ అవుతుంది కదా. మధ్యలో ఆరు కూడా క్యాపిటల్ ఉన్నది స్మాల్ అవుతుంది కదా. ఒకసారి చదువు. రిటర్న్ ఏ వర్షన్ ఆఫ్ ద What is the స్ట్రింగ్ వేర్ difference between online and offline? చదువు ఒకసారి. more specifically words start with uppercase characters and all are removed. Case characters have lower case. Okay sir, okay sir. అర్థమైందా? Ah, రైట్. సో నెక్స్ట్ అప్పర్. అప్పర్ ఏం చేస్తుందమ్మా? అన్ని అప్పర్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అది చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జెడ్ ఫిల్. జెడ్ ఫిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫిల్ విత్ జీరోస్ అనమాట. వాట్ ఇట్ విల్ ఫిల్ విత్? ఇట్ విల్ ఫిల్ విత్ జీరోస్. ఇట్ విల్ ఫిల్ విత్ జీరోస్తో ఫిల్ చేస్తుంది. ఎవరిని జీరోస్తో ఫిల్ చేస్తుంది? నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ని జీరోస్తో ఫిల్ చేస్తే, అది కూడా లెఫ్ట్లో. అది కూడా ఇక్కడ లెఫ్ట్లో, ఆన్ ద లెఫ్ట్ ఓన్లీ, రైట్లో ఉండదు అనమాట ఇంకా. సో ఇట్ విల్ ఫిల్ ఓన్లీ ఆన్ ద లెఫ్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈజ్ ఈక్వల్ టు 1 2 సంథింగ్. నంబర్స్ ఎందుకు ఇస్తాను అంటే, జనరల్గా మనం అకౌంట్ నెంబర్స్లో అక్కడ చూస్తూ ఉంటాం, లెఫ్ట్లో జీరోస్ ఉంటాయి. ఓకే, సో అందుకని అది ఇస్తున్నాను. S1 డాట్ జెడ్ ఫిల్ 10. 10 జీరోస్ కాదు, లెంత్ 10, లెఫ్ట్ అన్ని జీరోస్ పడతాయి. అర్థమైందా? సో ఇవి ఎన్ని క్యారెక్టర్స్? 6 క్యారెక్టర్స్, 4 జీరోస్ ఆన్ ద లెఫ్ట్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సో ఇవి అన్నీ కూడా స్ట్రింగ్ మెథడ్స్ అన్నమాట. సరే, మీకు చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ చెప్తాను, విచ్ ఈస్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ యూ when you face interview, when you go into any exam. Okay, try to understand this question. ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కసారి. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ గుర్తుందా? వెరీ గుడ్. ఓకే, చెప్పండి. ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది? ఫస్ట్ లైన్ విల్ ఆస్క్ యూ ఎంటర్ వాల్యూ సెపరేటెడ్ బై కామర్స్. వెరీ గుడ్. తర్వాత ఇది ఏం చేస్తుంది? ఫర్ వాల్యూ ఇన్ ఇన్పుట్ str డాట్ స్ప్లిట్, అంటే నువ్వు ఇక్కడ యు ఆర్ గివింగ్ సమ్ వాల్యూస్, ఒక 10 వాల్యూస్ ఇస్తావు, 5 వాల్యూస్ ఇస్తావు, నీ ఇష్టం. సో యు ఆర్ గివింగ్ వాల్యూస్ బై స్పేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏం చేస్తుంది ఇది? ఇన్పుట్ str డాట్ స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏంటి? నువ్వు ఇచ్చే వాల్యూ స్పేస్, అదేం చేస్తుంది? స్ప్లిట్ చేస్తుంది. ఒకవేళ ఇంకేమైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని స్ట్రిప్ చేసి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఒక లిస్ట్లోకి వేస్తుంది. ఎన్ని వాల్యూస్?
నువ్వు 10 ఇచ్చినా 5 ఇచ్చిన 10 ఇచ్చినా 100 ఇచ్చినా 1000 ఇచ్చినా అది తీసుకునేది 5 వాల్యూస్ మాత్రమే. ఎస్ ఓకే. నౌ రన్ దిస్. Enter values separated by spaces. So 5 space 8 space 6 space 9 space 2 space 1 space 4 space 8 space 3, right? Enter. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? ఫస్ట్ 5 వాల్యూస్ మాత్రమే వచ్చాయి, అవునా? ఎందుకు? బికాజ్ ఇక్కడ ఏమన్నావు నువ్వు, గివ్ మీ ఓన్లీ ఫస్ట్ 5 వాల్యూస్. ఆ ఫస్ట్ 5 వాల్యూస్ ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క వాల్యూ వచ్చింది. వాల్యూ ఎట్లా వచ్చింది? స్ప్లిట్ అవుతూ వచ్చింది. స్ప్లిట్ అయ్యి ఈచ్ వన్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. వై సార్ ఇంటిలో కన్వర్ట్ ఎందుకు చేయాలి? బికాజ్ రన్ టైంలో నువ్వు ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా స్ట్రింగ్స్ ఉంటాయి. రన్ టైంలో నువ్వు ఇచ్చిన వాల్యూస్ ఏముంటాయి? స్ట్రింగ్స్ ఉంటాయి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, am I clear or not? ఎస్ ఓకే. సో ఇప్పుడు లిస్ట్ మీద నువ్వు ఏమన్నా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఒకసారి హితేష్ నువ్వు అడిగా గుర్తుందా, రన్ టైంలో ఇట్లా వాల్యూస్ ఎట్లా తీసుకోవాలి? దిస్ ఇస్ ది ఆన్సర్. ఎస్. సో దీని బేస్ మీద మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. రైట్? అండర్స్టూడ్ మై పాయింట్స్ ఆర్ నాట్? ఓకే. సో అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ప్రాబ్లం లేదు. సో యూ ట్రై టు డూ పోస్ట్ మార్టమ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే సార్, పోస్ట్ మార్టం చేయండి. పోస్ట్ మార్టం ఇన్ ద సెన్స్ ట్రై టు స్ప్లిట్. ఒక నెంబర్ తీసుకొని ఒక పేపర్లో స్ప్లిట్ చేయండి. ఫస్ట్ స్ప్లిట్ చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూ వచ్చింది, దాన్ని స్ట్రిప్ చేసుకోండి. రైట్? స్ట్రిప్ చేయకుంటే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, అదంతా మీ ఇష్టం. సో వేర్ వి స్టార్టెడ్, చాలా హోంవర్క్ ఉంది కదా, చేయాలి. సో యూ కెన్ స్టార్ట్ ఇట్ రైట్ నౌ. So I think we started from join, right?